అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దోపిడీకి సంబంధించి ఇంకొక కొత్త అధ్యాయం. అంటే మనం చూస్తున్నాం, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో, సామాన్యుడిపైన భారాలు మోపి ఒక పక్కన ఆయన గారు మాత్రం బ్రహ్మాండంగా ఆయన ఖజానా నింపుకుంటూ ఉన్నారు. అంటే సామాన్యుడు, పేదవాడు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఆయనకి మాత్రం ఆయన ఖజానా మాత్రం నిండుతూనే ఉండాలి. మనం ఒక పక్కన ప్రజలనేమో బాదుతూనే ఉండాలి, రెండో పక్కన మీ ఖజానానేమో నిండుతూనే ఉండాలి. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే కదా మీ యొక్క పరిపాలన, మీ యొక్క స్కీము. బాధటం నింపుకోవటం, బాధటం నింపుకోవటం. ఇది తప్పితే దాదాపుగా 18-19 నెలలు అవుతోంది మీరు ముఖ్యమంత్రి అయ్యి. ఈ బాధుడు నింపుడు తప్పితే వేరేమైనా ఉందా మీరు చేసింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు భారాన్ని మోపారు సార్? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీ ఖజానాన్ని నింపుకున్నారో రెండూ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ ఇంకొక కొత్త విషయం, కొత్త కోణం. అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే మీరు ఏ విధంగా మీ సొంత కంపెనీని అడ్డం పెట్టుకుని కూడా దోచుకుంటున్నారో మళ్ళీ ఒకసారి చెప్పాలి కదండి. చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటారు కదా, భారతీ సిమెంట్స్ అని చెప్పి చాలా గొప్పగా. అసలు అదేదో చాలా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ అయినట్టు. అవినీతి మురికిలోంచి పుట్టింది ఆ భారతీ సిమెంట్స్. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా పుట్టింది ఆ కంపెనీ? అవినీతి మురికి కూపంలోంచి పుట్టినటువంటి కంపెనీ భారతీ సిమెంట్స్. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన పదవిని అడ్డం పెట్టుకుని మీరు ఏ రకంగా దోచుకున్నారో, దోచుకున్న సొమ్ముని క్విడ్ ప్రోకో రూట్లో ఏ విధంగా మళ్ళీ ఇటువంటి కంపెనీల్లోకి తీసుకొచ్చి ఏ రకంగా ఒక దొంగ పత్రిక, ఒక దొంగ ఛానలు, రెండో పక్కన ఒక మురికి కంపెనీ. ఇది మీ చరిత్ర. ఇటువంటి మురికి కంపెనీల్ని మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించినటువంటి భారతీ సిమెంట్స్ లాంటి మురికి కంపెనీలు, అవినీతి మురికి అంటినటువంటి కంపెనీలను అడ్డం పెట్టుకుని ఈ రోజున మళ్ళీ వేల కోట్ల రూపాయలు దిగమింగుతూ ఉన్నారు సార్ మీరు. ఏ కేసులు లేవా భారతీ సిమెంట్స్ పైన? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు లేవా? ఇవాళ చేస్తున్నది ఏంటి సార్? మీ సిమెంట్ కంపెనీకి లాభాలు ఆర్జించడం కోసం, మీ సొంత సిమెంట్ కంపెనీ అయినటువంటి భారతీ సిమెంట్స్కి లాభాలు దోచిపెట్టడం కోసం సిమెంట్ ధరలను పెంచేస్తారా? సిండికేట్లు ఏర్పాటు చేసి మీ ఇష్టానుసారం సిమెంట్ ధరలు పెరిగేలా చేసి మీ సొంత కంపెనీకి వందల వేల కోట్ల రూపాయలు దోచిపెడతారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే సామాన్యుడు ఎట్టబోయినా పర్లేదు మీకు. ఒక పేదవాడి వాళ్ళ ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో ఇసుక దోపిడీ, ఇసుక రేట్లు అది వేల రూపాయల ఇసుక ధరలు పెంచేసి, రెండో పక్కన ఇవాళ కనీసం 350 రూపాయలు లేదే సిమెంట్, నాణ్యమైనటువంటి సిమెంట్ దొరికే పరిస్థితి ఉందా? అరే కరోనా టైంలో కోవిడ్ వచ్చి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉంటే మీరు సిమెంట్ ధరలు పెంచుతారా? ఒక పక్కన నిర్మాణ రంగం కుదేలైపోతే మీరు సిమెంట్ ధరలు పెంచుతారా? లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడితే మీరు సిమెంట్ ధరలు పెంచుతారా? ఏమన్నా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? పేదవాడంటే కనీసంగా మీకు కనికరం ఉందా అని అడుగుతా ఉన్నా. ఎవడైనా ఒక నిర్మాణ రంగం కానివ్వండి, ఏ రంగమైనా కష్టాల్లో ఉంటే
ఏదైనా తోచింది సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు మాత్రం దోచుకోవటమే పని కదా. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నెల రోజుల్లోనే సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి జే ట్యాక్స్ రూపంలో వసూళ్లు చేసుకోవటం కోసం కావాలని ఇసుక లేకుండా చేసి, ఇసుక కొరత సృష్టించి, నిర్మాణ రంగాన్ని పూర్తిగా పడుకోబెట్టి, పూర్తిగా కొలాప్స్ చేసి నిర్మాణ రంగాన్ని, లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసి, ఆ రోజున మీరు సిమెంట్ కంపెనీల దగ్గర వసూలు చేయలేదా? తిరిగి నేను మళ్ళీ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి అంటే నాకు జే ట్యాక్స్ కట్టి తీరాల్సిందే అని చెప్పి మీరు సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి వసూలు చేయలేదా? వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ రకంగా వసూళ్లు చేసుకుని మీ ఇష్టం వచ్చినంత రేటుకి అమ్ముకోండి. మీరు నాకు కట్టాల్సిన జే ట్యాక్స్ కట్టండి అయ్యా. నాకు కట్టాల్సిన జే ట్యాక్స్ కట్టి మీకు ఇష్టం వచ్చినటువంటి రేటుకు అమ్ముకోండి అని చెప్పి సిమెంట్ కంపెనీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మీరు కాదా? ఇసుక అందుబాటులోకి రాగానే అమాంతం ఏ విధంగా పెరిగాయండి సిమెంట్ ధరలు? అదైపోయింది 2019లో. 2020లో కరోనా వల్ల తిరిగి మొత్తం అన్ని వ్యాపారాలు దెబ్బతింటే, మరీ ముఖ్యంగా నిర్మాణ రంగం దెబ్బతింటే, ఇల్లు కట్టుకునేటటువంటి మధ్యతరగతి పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అమానుషంగా మళ్ళీ సిమెంట్ ధరలు పెంచుతారా? మానవత్వం ఉందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి ఈ వార్తలు ఏంటండి? మళ్ళీ మంట. కోవిడ్లోనూ సిమెంట్ రేటు పైకి, బస్తాకు 100 భారం. నిర్మాణదారులకు పేదలకు కన్నీళ్లే. సిమెంట్ ధరలకు రెక్కలు. ఏంటి సార్ ఈ హెడ్లైన్స్? సిమెంట్ మంటలు. సిమెంట్ బస్తాకు దాదాపుగా 80 నుంచి 100 పెంపు. ధరల పిడుగు. స్వగృహ స్వప్నం మరింత భారం. ఇల్లు కట్టేదెలా? ఏంటి సార్ ఈ హెడ్లైన్స్ ఏంటి? సిమెంట్ ప్రైజెస్ గో అప్ బై అరౌండ్ 30% ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటి సార్? ఏంటి హెడ్లైన్స్? అంటే మీ సొంత కంపెనీ భారతీ సిమెంట్స్కి దోచిపెట్టడం కోసం ఈ రకంగా పేదవాడిపైన భారాలు మోపుతారా మీరు? మీకు కావాల్సినటువంటి జే ట్యాక్స్ని సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి వసూలు చేసుకుని వాళ్ళని ఇష్టానుసారం ధరలు పెంచుకోమని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇదా మీ పరిపాలన? ఈ రకంగా సామాన్యుడిని అష్ట కష్టాలు పెడుతూ మీ సొంత కంపెనీ అయినటువంటి భారతీ సిమెంట్స్కి దోచిపెట్టడం కోసం ఈ రకంగా పేదవాడిపైన భారం మోపుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంత చాలదన్నట్టు ఈ దిక్కుమాలిన కంపెనీ, ఈ మురికి కంపెనీ భారతీ సిమెంట్స్, వీళ్ళు 2010లోనే దాదాపుగా వీళ్ళ కంపెనీలో ఉన్నటువంటి 51% వాటాని వైకాట్ అనే ఒక ఫ్రెంచ్ కంపెనీకి అమ్మారండి. అంటే ఉత్తిపనంగా వచ్చినటువంటి కంపెనీ కదండి. దోచుకున్న డబ్బుని క్విట్ ప్రోకోలో తీసుకొచ్చి కంపెనీ పెట్టారు. మళ్ళీ ఆ కంపెనీలో వాటాని అధిక రేట్లకి అమ్ముకున్నారు. వైకాట్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ కంపెనీకి 51% వాటాని అమ్మేశారు. ఆ రోజున మనందరికీ తెలుసు కొన్ని వేల కోట్ల రూపాయల డీలు ఏ విధంగా జరిగిందో. 51% వాటా అమ్ముకుని 49% మాత్రం ఇంకా పాపం ఉంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారు భారతి గారు ఇంకా కూడా ఆ కంపెనీలో డైరెక్టరు. అటువంటి వైకాట్ కంపెనీ వాళ్ళు మెజారిటీ స్టేక్ హోల్డర్ అయినటువంటి వైకాట్, భారతీ సిమెంట్స్లో 51% వాటా ఉన్నటువంటి వైకాట్ కంపెనీ వాళ్ళు మొన్న మధ్యనే లేటెస్ట్గా వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్ విడుదల చేశారండి. అంటే ప్రతి 3 నెలలకోసారి ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్, అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ఒక నివేదికని విడుదల చేస్తూ ఉంటారు. ఎవరైనా కూడా వైకాట్ VICAT వైకాట్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్, లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ 2020లో, అంటే 3rd క్వార్టర్కి సంబంధించి ఫైనాన్షియల్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 5లో చివరి పారాగ్రాఫ్లో వాళ్ళు ఏమని రాసుకున్నారో తెలుసా సార్? చాలా గొప్పగా వైకాట్ కంపెనీ వాళ్ళు రాసింది. థ్యాంక్స్ టు ఏ బూస్ట్ ఫ్రమ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైజెస్.
thanks to a boost from a significant increase in selling prices, we have achieved record levels of profitability. We have achieved record levels of profitability అంటండి. వాళ్ళ భారతీ సిమెంట్స్ని నడుపుతున్నటువంటి వైకాట్ కంపెనీ, 51% వాటా ఉన్నటువంటి వైకాట్ కంపెనీ వాళ్ళ లేటెస్ట్ నివేదిక ఫైనాన్షియల్ రిపోర్ట్లో ఏం రాసుకున్నారు సార్? థ్యాంక్స్ టు ద సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైజెస్, ధరల పెరుగుదల వల్ల అంటండి రికార్డ్ లెవెల్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అంట, రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయంటండి ఈ కంపెనీకి. ఏంటి సార్ ఈ రాతలు నిజం కాదా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎవరైనా చెక్ చేసుకోండి. వైకాట్ కంపెనీ, భారతీ సిమెంట్స్లో 51% వాటా ఉన్నటువంటి వైకాట్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఈ మాటలు రాశారో లేదో చూసుకోండి. అంటే మీరు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించడం కోసం, సంపాదించుకోవడం కోసం పేదవాడి నడ్డు విరుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? సిగ్గుందా అసలు మీకు ఇటువంటి రాతలు రాయటానికి? ఈ రోజున నిర్మాణ రంగం పక్కన కుదేలవుతూ ఉంటే, కార్మికులు రోడ్డున పడుతూ ఉంటే, పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మీకు రికార్డు స్థాయిలో లాభాలు కావాలా? మీ కంపెనీకి రికార్డు స్థాయిలో లాభాలు కావాలా? మానవత్వం అనేది ఉందా మీకు? మీరు ఇతరుల గురించి మాట్లాడతారు. ఇదిగో ఆధారం, నేను కాగితాలు చేతిలో పట్టుకొని మాట్లాడతాను. మీలాగా గాలి పోగేసి మాట్లాడే అలవాటు మాకు లేదు. మీ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్లో మీరు రాసినటువంటి మాటల్ని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి భారతీ సిమెంట్స్ రికార్డు స్థాయిలో లాభాలు సంపాదించిందంట. సిమెంట్ ధరలు పెంచుకోవటం వల్ల ఆ విషయాన్ని సిగ్గు లేకుండా రిపోర్ట్లో రాసుకుంటారు. పేదవాడు మాత్రం ఎట్టపోయినా పర్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అసలు రంగు. తన సొంత కంపెనీలకి దోచిపెట్టడం కోసం పేదవాడిని ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారో అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా. రెండో పక్కన మీరు చూసినట్లయితే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016లో ఆ రోజున సిమెంట్ ధరలు ఈ రకంగానే పెరుగుతూ ఉంటే ఆయన, నేను తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రకంగా సిమెంట్ కంపెనీలు సిండికేట్గా ఏర్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఏపీ నాట్ టు హైక్ సిమెంట్ ప్రైజెస్ హెడ్లైన్స్, చంద్రబాబు నాయుడు స్టెప్స్ ఇన్ టు చెక్ సిమెంట్ రేట్. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సిమెంట్ కంపెనీలకి వార్నింగ్ ఇచ్చి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, కేబినెట్ సబ్ కమిటీని యనమల రామకృష్ణ గారి నేతృత్వంలో, పెద్దలు ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల గారి నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించి సిమెంట్ కంపెనీలకి వార్నింగ్ ఇచ్చి, హెచ్చరించి సిమెంట్ ధరల్ని తగ్గించేలా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పేదవాడి గురించి ఆలోచించారు, భవన నిర్మాణ రంగ కార్మికుడి గురించి ఆలోచించారు. సిమెంట్ ధరలు పెరుగుతుంటే తక్షణమే స్పందించారు. సిమెంట్ కంపెనీ యజమానుల్ని పిలిపించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి యనమల రామకృష్ణ గారిని దానికి నేతృత్వం వహించేలా చేసి సిమెంట్ ధరలు తగ్గేలా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సామాన్యుడి గురించి ఆలోచించి సిమెంట్ ధరల్ని తగ్గించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున బుద్ధి నీకేమైపోయింది జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా నువ్వెందుకు చేయలేకపోతా ఉన్నావు? ఈ రోజున సిమెంట్ కంపెనీలను పిలిచి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు? ఎందుకు అంటే, ఇప్పటికే 1000 కోట్లు వసూలు చేసావు కదా, మామూళ్ళు వసూలు చేసావు కదా సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి జే ట్యాక్స్ రూపంలో. ఇంకా ఏ ముఖం పెట్టుకుని పిలుస్తావు వాళ్ళని? ఒక పక్కన మామూళ్ళు లంచాలు తీసుకున్న తర్వాత ఇంకా నువ్వేం హెచ్చరిస్తావా సిమెంట్ కంపెనీలని? నీకేం ధైర్యం ఉంటుందయా? కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే ధైర్యం నీకెక్కడ ఉంటుంది? సిమెంట్ ధరలు తగ్గించే ప్రయత్నం చేసే దమ్ము నీకెక్కడ ఉంటుందయా? ఎప్పుడైతే అవినీతి సొమ్ముకు కక్కుర్తుపడ్డావో, లంచాలకి కక్కుర్తుపడ్డావో అప్పుడే అయిపోయిందయా. నీలో ఇంకా సిమెంట్ ధరలు తగ్గించే సత్తా నీకెక్కడ ఉంటుంది? రెండో పక్కనేమో నీ కంపెనీకి భారీగా లాభాలు దోచిపెట్టాలి కదా, రాసుకున్నారు కదా నివేదికలో, రికార్డు స్థాయిలో లాభాలంట. అంటే నీ కంపెనీకి లాభాలు సాధించడం కోసం, నీ జే ట్యాక్స్ వసూళ్ల కోసం
ఇవాళ కనీసం సిమెంట్ ధరలు తగ్గించే ప్రయత్నం చేయవా నువ్వు? ఇదా నీకు సామాన్యుడి పైన ఉన్నటువంటి శ్రద్ధ? మూడో పక్కన ఇది చాలదన్నట్టు ఈయన గారికి అనుకూలమైనటువంటి కంపెనీలు కొన్ని ఉంటాయి కదండి. ఈయన మంత్రివర్గంలో మంత్రి పెద్దిరెడ్డి గారి కంపెనీ, లేదంటే ఈయన గారు ఈ రోజున వత్తాసు పలుకుతున్నటువంటి కంపెనీలు, మెగా ఇంజనీరింగ్ లాంటి కంపెనీలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం తక్కువ ధరలకి సిమెంటు సరఫరా చేయాలి. అంటే ఈయనకి సంబంధించినటువంటి బినామీ కంపెనీలకు మాత్రం తక్కువ ధరకు వచ్చేయాలి సిమెంటు. వాళ్ళు మాత్రం లాభాలు గడించాలి. బహిరంగ మార్కెట్లో మాత్రం సిమెంట్ 350 రూపాయల నుంచి 400 వరకు ఉండాలి ధర. అంటే బయట ఉన్నటువంటి ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినా ఆయనకి పట్టదు. ఆయనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు ముఖ్యమంత్రికి. ఈ జగన్మోహన్ రెడ్డికి సామాన్యుడు ఎన్ని కష్టాలు పడినా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కట్టుకోలేకపోయినా ఈయనకి చీమ కుట్టినట్టు ఉండదు. కానీ ఆయన బినామీ కంపెనీలకు లాభాలు రావాలి, ఆయన సొంత సిమెంట్ కంపెనీ భారతీయ సిమెంట్స్ బాగుపడాలి, ఆయనకి జే ట్యాక్స్ రావాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఈయనకి సహకరించడానికి ఇంకొక పెద్ద మనిషి ఉన్నానండోయ్, ఈయన గారి పార్ట్నరు ఎన్ శ్రీనివాసన్ గారండి, ఇండియా సిమెంట్స్ అధినేత. ఈయన గారి క్విడ్ ప్రోకో వ్యవహారంలో ఈయన పార్ట్నర్ అండి ఎన్ శ్రీనివాసన్ గారు. ఆయన పాపం దాదాపుగా 140 కోట్ల దాకా మరి భారతీయ సిమెంట్స్లో, జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టాడు కదండి ఎన్ శ్రీనివాసన్ గారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నమోదు చేసినటువంటి అనేక కేసుల్లో ముద్దాయి. ఈ ఎన్ శ్రీనివాసన్ గారు కూడా ఒక పెద్ద సిమెంట్ కంపెనీ అధినేత. ఈయనకి ఇండియా సిమెంట్స్ అనే ఒక కంపెనీ, దాని కింద రాశి, కోరమండల్ అనేటటువంటి సిమెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఈయన గారికి ఇంకొక ఘన చరిత్ర కూడా ఉందండి. ఈయన గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా సిండికేట్గా ఫామ్ అయ్యి రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బిల్డర్స్ అందరూ కలిసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఫిర్యాదు చేస్తే ఆ రోజున దాదాపుగా ఆయన పైన 187 కోట్ల రూపాయలు ఫైన్ వేసిందండి ఇండియా సిమెంట్స్ పైన. 187 కోట్లు. అంటే ఇటువంటి దిక్కుమాలినటువంటి కంపెనీలు, ఇటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు ఈయన గారికి మన జగన్మోహన్ రెడ్డి గారి పార్ట్నర్సు. ఇవాళ ఈ ఎన్ శ్రీనివాసన్ లాంటి ఘన చరిత్ర, గతంలో 187 కోట్ల రూపాయలు ఫైన్లు వేయించుకున్నటువంటి పెద్ద మనుషులు, ఈడీ కేసులు ఈయనతో పాటు ముద్దాయిలుగా ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ పోగేసుకుని ఈ రోజున సిండికేట్ లాగా ఏర్పాటు చేసి సిమెంట్ కంపెనీలన్నీ కూడా ఏకమైపోయి ఈ రోజున రేట్లు పెంచుతూ ఉంటే ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి తన అవినీతి డబ్బు కోసం ఈ రోజున కళ్ళు మూసుకుని ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఈ రోజున సామాన్యుడు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో సంబరాలు చేసుకుంటూ ఉన్నాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నీకు సామాన్యుడి పైన ఏ విధంగా అయినా కనీసం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాగా వేణు సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ వేయి, పిలిపించు సిమెంట్ కంపెనీల్ని తాడేపల్లి ప్యాలెస్కి. నీకు దమ్ముంటే రేపే పిలిపించు, తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి హెచ్చరించు. రేపటి నుంచే ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ ధరలు తగ్గాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చే దమ్ము నీకుందా? సవాల్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. నీ భారతీయ సిమెంట్ ధర తగ్గించమ్మే దమ్ము నీకుందా? ఆ ధైర్యం నీకుందా? సవాల్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు ఆ పని చేయి, ఆ రోజున మాట్లాడుకుందాం. నీ జే ట్యాక్స్ కోసం, నీ భారతీయ సిమెంట్స్ లాభాల కోసం డబ్బులకు కక్కుర్తిపడి ఈ రకంగా కొన్ని లక్షల మంది కార్మికులను రోడ్డును పడేస్తావా? పేదవాడిని కష్టపడతావా? గతంలో మేము చేసి చూపించాం. నారా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. సిమెంట్ ధరలు ఎలా తగ్గించాలో, సిమెంట్ కంపెనీలని ఏ విధంగా దారిలోకి తీసుకురావాలో మేము చేసి చూపించామయ్యా. అది మా నిజాయితీ, అది మా సిన్సియారిటీ, అది పేదవాడి పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి. నీకు అవన్నీ లేవు కదా. ఒక అవినీతి మురికి కోపంలో నుంచి పుట్టినటువంటి ఒక కంపెనీని పెట్టుకుని భారతీయ సిమెంట్స్ని ఇన్ని రకాలుగా కష్టపెడతా ఉన్నావు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ
రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఏ రకంగా తన సొంత కంపెనీకి లాభాలు ఆర్జించడం కోసం కొన్ని కోట్ల మంది ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడో. ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టుకోవటం అనేది ఒక కళ. ఆ కళ నెరవేరకుండా ఈ రోజున విచ్చలవిడిగా ధరలు పెంచేసి సిమెంట్ ధరలు ఎంత కష్టపెడుతూ ఉన్నాడో ఈ రాక్షస ముఖ్యమంత్రి అర్థం చేసుకోండి మీరు. భారతీ సిమెంట్స్ వైకాట్ కంపెనీ వాళ్ళ నివేదికలో ఏమి రాసిందో చూడండి. రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించామని చెప్పి వాళ్లే రాసుకున్నారు. దీనిని కాదనగల దమ్ము వైసీపీ నాయకులకు ఉందా అని సవాల్ చేస్తా ఉన్నా. వాళ్ళ జే ట్యాక్స్ వసూళ్ల కోసం, వాళ్ళ సొంత కంపెనీకి దోచిపెట్టడం కోసం ఆ రోజున గతంలో మేము తీసుకున్నటువంటి ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఎందుకున్నాడో, చంద్రబాబు నాయుడు గారు గతంలో తగ్గించిన విధంగా సిమెంట్ ధరలు ఈ రోజున ఎందుకు తగ్గించలేకపోతా ఉన్నాడో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఈ ముఖ్యమంత్రి యొక్క అసలు రంగు, పైకేమో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈయనగారు ఏంటో సంక్షేమ పథకాల పేరుతో ఈయనగారు ఏదో సంక్షేమం చేస్తా ఉన్నాడంట. ఏంటాయా నువ్వు చేసేది? ₹1 ఇచ్చే 10 రూపాయలు దోచుకుంటా ఉన్నావు కదా. ఇప్పుడు నీ సొంత కంపెనీకే దోచుకుంటా ఉన్నావు. ఏదో నేను 1000 వేసా, 5000 వేసా అని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకుంటున్నావు కదా. రూపాయి ఇవ్వటం, 10 రూపాయలు దోచుకోవటం, అది నువ్వు చేస్తున్నటువంటి ఘనకార్యం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో నిన్ను తరిమి కొడతారు, అది గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే మీకు చెప్పు దెబ్బలు ఖాయం. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే తాడేపల్లి ప్యాలెస్కి పిలుస్తారా, లేదంటే ఇంకెక్కడికైనా పిలుస్తారా? మీ సజ్జలు మాట్లాడతారా, మీరు మాట్లాడతారో మాట్లాడండి. సిమెంట్ కంపెనీలు పిలిచి, ఇన్క్లూడింగ్ భారతీ సిమెంట్స్ రేట్లు తగ్గించి తీరాల్సిందే. సామాన్యుడిపైన ఉన్నటువంటి భారాన్ని తొలగించాల్సిందే. లేని పక్షంలో ఇదే విధంగా ఆధారాలతో సహా మీ అసలు రంగుని ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా తక్షణమే మీరు సిమెంట్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళు హెచ్చరించి సిమెంట్ రేట్లు తగ్గించి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలి, భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.